హెయిర్ వైట్ అవుతుంది అని చెప్పేసి కలర్స్ యూస్ చేసినప్పుడు ఫేస్ పైన బ్లాక్ స్పాట్స్ రావడం, లేదంటే ఫోర్ హెడ్ పార్ట్ మొత్తం బ్లాక్గా అయిపోవడం, ఇలాంటివి చూస్తూ ఉన్నాం. దీనికి సొల్యూషన్ ఏంటంటారు? బేసిక్గా మీరు అన్న కండిషన్ పేరు హెయిర్ డై డర్మటైటిస్ అని అంటామండి. ఇది మోస్ట్ కామన్లీ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక 35-40 ఇయర్స్ దాటిన వాళ్ళలో కామన్గా కనిపిస్తుంది. చాలామంది ఏంటి అంటే ఇది డై వల్ల అవుతుంది అని కూడా చాలామంది రియలైజ్ అవ్వరు. జస్ట్ పిగ్మెంటేషన్, ఎండలో తిరగటం వల్ల కాన్స్టెంట్గా పిగ్మెంటేషన్ వస్తుంది అని అనుకునే వస్తారు. కానీ ఇది ఏంటంటే మనం హిస్టరీ తీసుకుంటున్నప్పుడు క్లియర్ ఇండికేషన్ అక్కడ హెయిర్ డైలో ఉంటుంది. బేసిక్గా మనకు కమర్షియల్గా దొరికే హెయిర్ డైస్లో ఏంటి అంటే డిఫరెంట్ కెమికల్స్ ఉంటాయి. అందులో కొన్ని కెమికల్స్ వల్ల మనకి ఇలా పిగ్మెంటేషన్ రావటం, స్కిన్ కొంచెం థిక్గా మొద్దుబారినట్టు అవ్వటం, ఇట్లాంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అందుకనే ఎవరన్నా కొత్తగా హెయిర్ డై స్టార్ట్ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే హెన్నా ఫర్ దట్ మ్యాటర్ అట్లాంటివి చేస్తున్నప్పుడు టెస్ట్ ప్యాచ్ చేసుకోమని చెప్తాం. అంటే చిన్న ప్యాచ్ మనకి ఈ మోచేతి దగ్గర కానీ, ఇయర్ వెనకాల కానీ వేసుకొని మీకు ఏం ఎలర్జీ లైక్ ఇమ్మీడియట్గా ఇచ్చింగ్ రావటం కానీ, రెడ్నెస్ కానీ ఇలాంటిది ఏది లేదు అనుకుంటేనే చేయండి అన్నది ఇంకొకటి చెప్తాం. ప్లస్ ఇది కాకుండా కూడా ఏంటి అంటే మనకి ఫార్మస్యూటికల్లీ అవైలబుల్ డైస్ ఉంటాయి అన్నమాట. అంటే దే ఆర్ ఫ్రీ ఆఫ్ అమోనియా, సల్ఫేట్స్, పారాబెన్స్. ఏవైతే ఎలర్జీ కాజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఉంటాయో ఆ ఎలర్జీ కాజ్ చేసే ఇంగ్రీడియంట్స్ లేకుండా తయారు చేసే కొన్ని హెయిర్ డైస్ ఉంటాయి. అలాంటివి వాడమని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం.